తమ్ముడు కూడా నువ్వేగా చేసేవాళ్ళ నేనా ఉదయానికి ఇచ్చారు తమిళ ఇటు మహేంద్ర అన్న ఇటు చూడన్నా ఓకే ఒక నిమిషం నేను తీసుకోవాలని తీసుకున్నాను అన్న ఇటు చూడన్నా తమిళ ఇటు ఈ రోజున 2వ తారీఖున చాలా మంచి రోజని జనసేన పార్టీ తరఫున ప్రకాశం జిల్లా పార్లమెంటు అధ్యక్ష పదవికి మరియు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి పదవికి రెండిటికి దరఖాస్తులు ఇవ్వటం జరిగినది. ఈ రెండిట్లో నాకు ఏదో ఒకటి వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే నేను 93 నుంచి విద్యార్థి రాజకీయాల నుంచి ఉన్నాను. 95లోనే మున్సిపల్ కౌన్సిలర్గా చేశాను. ఒంగోలు నగర టీడీపీ అధ్యక్షులుగాను, ఒంగోలు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగాను, అలాగే కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ అధ్యక్షులుగాను పనిచేశాను. నాకున్న అనుభవాల దృష్ట్యా ఈ రోజున నాకు ఖచ్చితంగా ఈ 2 పదవుల్లో ఏదో ఒకటి వస్తుందని నేను ఆశిస్తున్నాను. నేను ఇప్పుడు అప్లికేషన్లు ఇచ్చిన వాళ్ళందరిలో కూడా అనుభవజ్ఞుని నేనే, సీనియర్ని నేనే. అందుకని నాకైతే గట్టిగా నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ గారు నన్ను దగ్గరికి తీసి పార్టీ బాధ్యతలు ఒప్పజెప్తారని, నేను పార్టీ బాధ్యతలు ఒప్పజెప్పిన తర్వాత అందరినీ కలుపుకొని సమాజంలో ఉన్న అన్ని వర్గాలను కలుపుకుంటూ పార్టీలోని అందరినీ కలుపుకుంటూ ముందుకు పోతూ జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. కూడా జిల్లా పరిశీలకులుగా వచ్చినటువంటి కిలారి వెంకట రోసి గారిని వచ్చిన మొదటి రోజే కలవటం జరిగినది. వారికి నా పరిశీలనని నా అభ్యర్థనని పరిశీలించమని చెప్పాను. ఖచ్చితంగా పరిశీలిస్తానని చెప్పారు. నువ్వు బీసీ అభ్యర్థివి, ప్రకాశం జిల్లాలో బీసీలు ఎక్కువగా ఉన్నారు, యాదవ్ కులానికి చెందిన వ్యక్తివి కాబట్టి నీకు ఖచ్చితంగా అవకాశం ఉంటుంది చెప్పారు.